వారంలో ఒక్కసారైనా పరాటాలో పూరీలో ఇంట్లో చేసుకున్నప్పుడు ఇలా చిక్కటి చక్కనైన చికెన్ గ్రేవీ పెట్టుకొని అందులోకి అద్దుకొని తింటే ఎంత బాగుంటుంది కదా. కొన్ని లక్షల మంది నచ్చి మెచ్చి ఫుల్ రెసిపీ కావాలని కొన్ని వందల్లో కామెంట్స్ పెట్టారు. అందుకే ఈసారి రెసిపీ షూట్ చేశాను. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఆశ. చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేను ఇక్కడ హాఫ్ కేజీ కంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా, అంటే 650 గ్రామ్స్ ఉంటుంది చికెన్. స్టవ్ పై కడాయి పెట్టుకొని దాంట్లోకి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని 2 మీడియం సైజు ఆనియన్స్ ని ఇలా సన్నగా తరుక్కొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేయండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి 2 మీడియం సైజు టమాటాలని కట్ చేసి వేసుకున్నాక 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, ఒక 4-5 జీడిపప్పుల్ని వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏం వేయకూడదు. మనం ముందుగా ఆనియన్స్ పెంచుకున్న అదే ఆయిల్లోకి 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క, ఇలాచీలు, బగారా ఆకులు, జీలకర్ర వేసుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా యాడ్ చేసి కలుపుకోండి పచ్చివాసన పోయే వరకు. ఇలా టమాటో ప్యూరీ నుంచి ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసి అది మంచిగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి మొత్తం కలుపుకున్నాక ఉప్పు, నిమ్మరసం వేసి నీట్గా వాష్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇలా ఆయిల్లోనే కొద్దిసేపటి దాకా చికెన్ మగ్గనివ్వాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు చికెన్ పై మూత పెట్టేసి ఇలా 15 to 20 మినిట్స్ వరకైనా అలానే ఉడకనివ్వాలి. అందులోని వాటర్ రిలీజ్ అయ్యి అవన్నీ కూడా మళ్ళీ ఇంకిపోయేంత వరకు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసి అడుగు అంటుతుందేమో చూసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడికించిన తర్వాత ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం పొడి వేసుకోండి, మీ రుచికి తగినట్టు. మీ టేస్ట్ కు తగ్గట్టు ఉప్పు కారాలని ఇప్పుడే సరి చూసుకోండి. ఈ ఉప్పు కారాలు బాగా ముక్కకు పట్టిన తర్వాత 3 టేబుల్ స్పూన్ పెరుగు, అలాగే మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ను కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. కర్రీ కొంచెం దగ్గరికి ఫ్రైలా తినాలనుకున్న వాళ్ళు ఇలాగే ఈ వాటర్ యాడ్ చేయకుండా స్కిప్ చేసేసి దాన్ని ఉడికే వరకు ఉంచేసుకోవచ్చు. లేదు కొంచెం గ్రేవీగా కావాలనుకున్న వాళ్ళు ఒక 1/2 గ్లాసు వాటర్ యాడ్ చేసుకోండి. చికెన్ కి ఎప్పుడైనా ఇలా గ్రేవీ కర్రీ చేస్తున్నప్పుడు నార్మల్ వాటర్ కి బదులు హాట్ వాటర్ యాడ్ చేస్తే టేస్ట్ మారకుండా ఉంటుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి మంచిగా మిక్స్ చేసుకోండి. ఈ చికెన్ కర్రీలోకనే కాదు, మీరు బిర్యానీ చేస్తున్నా కూడా బ్రౌన్ ఆనియన్స్ ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకుంటే కొంచెం గ్రేవీ ఎక్కువగా వస్తుంది. వాటర్ యాడ్ చేసిన తర్వాత మసాలాలన్నీ యాడ్ చేసుకున్నాక మూత పెట్టి 5 to 6 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లో ఉడికించండి. అలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మూత వెమ్మట తీయకుండా ఒక 5 మినిట్స్ ఆగి తీయాలి. ఈ చికెన్ కి ఎలాంటి మసాలాలు సెపరేట్ గా నూరాల్సిన అవసరం లేదు. అయినా కూడా టేస్ట్ మాత్రం నిజంగా అద్దరిపోతుంది. ఒక్కసారైనా ట్రై చేసి చూడండి కర్రీని. పూరి, చపాతీ, పరాటా లాంటి వాటికి కర్రీ ఇంకా బాగుంటుంది. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్ మరి.